సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా. ఈ సెషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, అడ్మిషన్ ప్రాసెస్, ఫర్దర్ స్టడీస్, కెరియర్ ప్రాస్పెక్ట్స్, జాబ్ ప్రొఫైల్స్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫిజికల్ బిల్డింగ్స్ డిజైన్, ప్రాజెక్ట్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్లోని బేసిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాంచెస్ అండ్ వన్ ఆఫ్ ది కోర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఎర్లీ 20th century మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారితో ఇచ్చిన రెవల్యూషన్లో ఈ బ్రాంచ్ వైటల్ రోల్ని ప్లే చేసింది. ఇందులో డ్రాయింగ్, స్కెచింగ్, ప్లానింగ్, సైట్ వర్క్, మెటీరియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, కాస్ట్ ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, సైట్ సూపర్విజన్ అండ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ లాంటి టాపిక్స్ని కవర్ చేస్తుంది. మన డే టు డే లైఫ్ స్టైల్ మీద ఈ బ్రాంచ్ ఎఫెక్ట్ ఉంటుంది. మన రోజు చూసే రోడ్స్ నుంచి బిల్డింగ్స్, వాటర్ డ్యామ్స్ నుంచి బ్రిడ్జెస్ వరకు వాటి డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ కోసం సివిల్ ఇంజనీరింగ్లోని బేసిక్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ అనేది 3 years లాంగ్ డిప్లొమా ప్రోగ్రామ్. ఇందులో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. ఒక్క సెమిస్టర్ 6 months ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ వల్ల డిప్లొమా అండ్ డిగ్రీ ఒకే ప్లేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ డిప్లొమా వల్ల స్టూడెంట్స్కి సర్వేయింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్, ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేషన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సేఫ్టీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ పైన గ్రిప్ వస్తుంది. యూజువల్గా 10th standard కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. +2 విత్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది పాలిటెక్నిక్ కాలేజెస్, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కోర్స్ని ఆఫర్ చేస్తాయి. యూజువల్లీ డైరెక్ట్ అడ్మిషన్స్ని ప్రిఫర్ చేస్తాయి. కొన్ని కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కూడా ప్రిఫర్ చేస్తాయి. మన స్టేట్స్లో పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంక్ అండ్ 10th మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ అలాట్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఆర్ డ్రాయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ యూటిలైజేషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సెకండ్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మెకానిక్స్, బిల్డింగ్ డ్రాయింగ్, అప్లైడ్ కెమిస్ట్రీ వర్క్షాప్. థర్డ్ సెమిస్టర్లో బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, హైడ్రాలిక్స్, సర్వేయింగ్, స్ట్రక్చరల్ మెకానిక్స్. ఫోర్త్ సెమిస్టర్లో స్ట్రక్చరల్ మెకానిక్స్, అడ్వాన్స్డ్ సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ ఆర్ డిజైన్. ఫిఫ్త్ సెమిస్టర్లో శానిటరీ ఇంజనీరింగ్, వాటర్ సప్లై ఇంజనీరింగ్, కాంక్రీట్ టెక్నాలజీ, కాస్ట్ ఎవాల్యుయేషన్ అండ్ ఎస్టిమేషన్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్ వర్క్. సిక్స్త్ సెమిస్టర్లో ఆర్సీసీ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్ వర్క్. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కాలేజ్ టు యూనివర్సిటీ చేంజ్ అవుతాయి. మోస్ట్లీ రైల్వే ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీసెస్, మెయింటెనెన్స్ అండ్ రీస్టోరేషన్ ఇంజనీరింగ్, గ్రౌండ్ వాటర్ ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, హైవే ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ లాంటి టాపిక్స్ నుంచే ఉంటాయి. డిప్లొమా కంప్లీట్ చేశాక బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని సీట్స్ని డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్స్ కోసం రిజర్వ్ చేస్తారు. అందుకోసం ఈసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని లాటరల్ ఎంట్రీ సీట్స్ని అలాట్ చేస్తారు. దీనినే డిప్లొమా టు డిప్లొమా షిఫ్ట్ అంటారు. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక మాస్టర్స్ కోసం పీజీ డిప్లొమా స్పెషలైజేషన్స్ కూడా చేయొచ్చు. పాపులర్ కోర్సెస్ లైక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, శానిటరీ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, టౌన్ ఆర్ సిటీ ప్లానింగ్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, కోస్టల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఎంబీఏ కూడా చేయొచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్ ఒక ఎవర్ గ్రీన్ బ్రాంచ్. కన్స్ట్రక్షన్ సెక్టర్స్లో ఉన్న ప్రతి ఇండస్ట్రీస్ ఈ సర్టిఫికేట్ హోల్డర్స్ని హైర్ చేసుకుంటాయి. ఈ డిప్లొమా హోల్డర్స్కి పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్స్లో డైవర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఇండియన్ రైల్వేస్, ఓఎన్జీసీ, గవర్నమెంట్ పోర్ట్స్, పీడబ్ల్యూడి, డిఆర్డిఓ, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఎన్హెచ్ఏఐ, గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్స్ పాపులర్ రిక్రూటర్స్. ప్రైవేట్ సెక్టర్స్లో ఎల్ఎన్టీ ఇన్ఫ్రా, డిఎల్ఎఫ్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఐఆర్బి ఇన్ఫ్రా, యాసెట్ హోమ్స్ లాంటి పాపులర్ రిక్రూటర్స్ ఉన్నారు. స్పెషలైజేషన్స్ని బేస్ చేసుకొని జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైట్ ఇంజనీర్, కాంట్రాక్టర్, మెటీరియల్ ఆర్ రిసోర్స్ మేనేజర్, పీడబ్ల్యూడి ఆఫీసర్, బిల్డర్, సూపర్వైజర్, ప్లానింగ్ ఆఫీసర్, క్యాడ్ స్పెషలిస్ట్,
మెయింటెనెన్స్ ఆర్ రిస్టోరేషన్ ఆర్ రీహాబిలిటేషన్ ఇంజనీర్ ఎట్సెట్రా. శాలరీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ప్రొఫైల్, స్కిల్స్, పర్సంటేజ్ అండ్ జీపీఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా 20,000 to 30,000 పర్ మంత్ ఉంటుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ అయితే పే బ్యాండ్ వేరీ అవుతుంది.